ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కేసీఆర్ గారు బస్తీ దవాఖానాలు పెట్టినరో ఈ రాష్ట్రంలో దాదాపు 450 బస్తీ దవాఖానాలు పెడితే ఇవాళ జిహెచ్ఎంసీ లిమిట్స్లోనే 350 బస్తీ దవాఖానాలు పెట్టడం జరిగింది. ఇలా యూసుఫ్గూడ డివిజన్లో యూసుఫ్గూడలో ఉన్న బస్తీ దవాఖానాకి విజిటింగ్గా నేను, నాతో పాటు మా పార్లమెంట్ సభ్యులు రవి గారు, ఇలా జుబ్లీహిల్స్ ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్న గోపీనాథ్ సునీత గారు, ఇలా మాతో పాటు అనేక మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా వచ్చి ఇలా బస్తీ దవాఖానా విజిట్ చేయడం జరిగింది. ఇలా ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే వాస్తవంగా కూడా మేము ఇట్లా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు, ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉండే, ఇలా కనీసం కూడా ఇలా బస్తీ దవాఖానాల డాక్టర్లు లేరు, ఇలా కనీసం స్టాఫ్ నర్సులు లేరు, సపోర్ట్ స్టాఫ్ లేరు, చాలా బాధాకరంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది అని చెప్తా ఉంటే మేము విజిటింగ్కి వచ్చినాం. ఇలా ఎంత బాధాకరం అంటే ఇలా అద్భుతంగా ఉండాల్సిన దవాఖానాలు ఇలా దవాఖానానే సృష్టి చేసిరంటే అది రేవంత్ రెడ్డి గారికే ఈ క్రెడిట్ జరుగుతుందని చెప్తా ఉన్నాను. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇవ్వండి, బస్తీ దవాఖానాలో మీరు చూడొచ్చు, ఇది రిపోర్ట్స్ పెట్టి ఈ ఎన్వలప్ లో ఇస్తారు. ఈ ఎన్వలప్ లో ఏముంది, ఎవరిది చూడుర్రి, 2 సంవత్సరాలు అవుతుంది మా ప్రభుత్వం పోయి, కానీ కేసీఆర్ గారి బొమ్మతో ఆనాడు ఉన్న హెల్త్ మినిస్టర్ అయిన హరీష్ రావు గారి బొమ్మతోని మాత్రమే ఎన్వలప్లు ఉన్నాయి. అంటే దీని అర్థమైంది, బస్తీ దవాఖానాకి అసలు పనే చేస్తలేరు, అసలు ఈ ఉన్నాయా లేవా సిస్టమ్ అనేది కూడా వీళ్ళకి తెలియదు, కొత్త ఎన్వలప్లు కూడా ఇస్తలేరు అనేది మీకు స్వయంగా మీకే చూపించినాం. దీంతో పాటు ఇలా వాళ్ళు రాసే బుక్ ఏవైతే పేషెంట్ కి రాస్తారో అవి కూడా మీరు చూడొచ్చు, పింక్ కలర్ లోనే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన బుక్లు మాత్రమే తప్పితే ఇలా కూడా ఈ బుక్కులు కేసీఆర్ గారు ఇచ్చిన తప్పితే డాక్టర్లకి వాళ్ళకి కనీసం రాయడానికి బుక్కులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో పాటు మీరు చూడొచ్చు, ఈ మెడిసిన్ చూడొచ్చు, ఇది ఎప్పుడు ఇచ్చిర్రు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్ననాడు, ఇది జనవరి 2023, అంటే కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన మెడిసిన్స్ తప్పితే ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది, ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోతా ఉంది. కనీసం మెడిసిన్స్ కూడా ఇచ్చే గతి లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఇవాళ మీరు ఇది కూడా చూడొచ్చు, సేమ్ అదే విధంగా ఇది కూడా మెడిసిన్ చూడొచ్చు, నవంబర్ 2023, అంటే ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నది తప్పితే వీళ్ళు ఇచ్చినవి మాత్రం ఏవి కూడా లేవు. దాని తర్వాత ఇలా డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టినాం, ఆడ ఎంత అద్భుతమైన ఇవాడు చూడరు, ఈ కత్తెరలు ఇది చూడండి మొత్తం రస్ట్ ఎక్కిపోయింది. ఇట్లాంటి కత్తెరు ఆ ట్రేస్ ఏమో ట్రేస్ కూడా ఒక్కసారి ఈ ట్రే చూడొచ్చు మీరు, ఈ ట్రేలో ఒక్కసారి ఈ డస్ట్ చూడరు, ఒక్కసారి కడియం మీ కిందికి పెట్టి చూస్తాం, మీ కెమెరా ఒక్కసారి ఈ ఉన్న ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడరు, మెయింటెనెన్స్, ఈ డస్ట్ చూడరు, ఈ కథ చూడరు, క్లీన్ చేసే పరిస్థితి లేదు. పేషెంటే ఒక రోగితో వస్తాడు, దాంతో ఈ పరిస్థితి ఉండదు. ఇలా ఏ పరిస్థితి ఉన్నదో ఒక్కసారి మీరు అందరు కూడా చూడాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. ఇలా మీరందరూ కూడా నేను ప్రత్యేకంగా జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారు 450 బస్తీ దవాఖానాలు పెడితే దాంట్లో 350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్ లో ఉంటే కనీసము దాంట్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 108 రకాల మందులు ఇచ్చేది. ఇవాళ మేము రికార్డు బుక్ చెక్ చేస్తే కనీసం 40 రకాల మందులు కూడా ఇక్కడ లేవు. ఎంత బాధాకరమో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. దాంతో పాటు డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 134 రకాల టెస్టులు చేసేది. ఇవాళ కనీసం ఆ టెస్టులు ఏదైనా కానివ్వండి, కిడ్నీ టెస్ట్ కానివ్వండి, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ కానివ్వండి, ఇట్లాంటి రకరకాల టెస్టులు 134 టెస్టులు చేసేది. ఇవాళ కనీసము ఒక్క టెస్ట్ కూడా చేసే గతి లేకుండా పోయింది. ఇంతకుముందు నేను ఒక పేషెంట్ నుంచి ఫోన్ చేసి పోయినా, 17 తారీఖు నేను టెస్ట్ చేయించుకున్నా, మరి మా పరిస్థితి ఏంది, నేను వచ్చినాయి రిపోర్ట్స్ అంటే వచ్చినాయి సార్, కానీ 48 గంటల తర్వాత వచ్చినాయని చెప్పింది. 24 గంటలు పంపించి పొద్దున మెసేజ్ పంపించాల్సిన టెస్ట్లకు కూడా వీళ్ళు ఇవ్వకపోతే ఇవాళ ఇదే
పేషెంట్ అనేటైనా ఎప్పుడు వస్తాడు? ఆయన బాధలో ఉండి ఇబ్బందిగా ఉండి వస్తాడు. మరి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ పేషెంట్కి మీరు ఇమీడియట్గా టెస్టులు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఇమీడియట్గా మీరు వాళ్ళకి అందియకపోతే రిపోర్ట్ టెస్టు ఇంకా అది రోగం ఎక్కువైతుందా తక్కువైతుందా? ఇలా ఒక్కటేసారి ఆలోచన చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈ హాస్పిటల్కి వస్తే కనీసము రంగులు వేసే దిక్కు లేకుండా పోయింది. నేను డాక్టర్ గారిని అడిగిన, డాక్టర్ గారు మీకు ఏంది మీ పరిస్థితి అంటే, సార్ నాకు జీతం రాక 3 నెలలు అవుతుంది, నాకు జీతం రాలే అని చెప్పారు. సపోర్ట్ స్టాఫ్ ఇంకొక చెల్లె కలిసింది, ఏంది చెల్లె నీ పరిస్థితి అని అడిగిన. 6 నెలల నుంచి నాకు కూడా జీతం వస్తలేదు, మా పరిస్థితి మేము ఎట్లా పనిచేయాలి సార్ అని అడుగుతా ఉంది. ఏఎన్ఎం గారు కనపడ్డారు. ఏఎన్ఎం గారిని అడిగిన, మీ పరిస్థితి ఏందక్క అంటే, మాకు కూడా జీతాలు రాలే, చాలా ఇబ్బందిగా ఉన్నామంటున్నారు. ఈడ నీళ్ల పరిస్థితి ఏంది అని అడిగిన. ఇలా ముందర ఏఎన్ఎం సెంటర్ నుంచి పోయి నీళ్లు బకెట్లో తీసుకొని వచ్చి చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఈ హాస్పిటల్లో పెట్టుకుంటా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు కనెక్షన్ ఇచ్చిన నల్ల, మిషన్ భగీరథగా ఇచ్చిన నల్ల, ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు శాసనసభ్యులుగా ఉన్న గోపీనాథ్ గారు ఎంబడబడి ఈడ కనెక్షన్ ఇప్పించి అద్భుతంగా హాస్పిటల్ నడవాలని ఆనాడు మెడిసిన్స్ నీళ్లు అన్ని ఇప్పిస్తే కనీసము మెయింటైన్ చేయని చాతగాని దద్దమ్మ ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను రాజకీయం చేస్తాను కానీ నేను చెప్పేది ఏంటంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇలా పేద ప్రజల కోసం ఈ హాస్పిటల్లో పెడతా ఉంటే ఇలా డాక్టర్లకే మీరు జీతాలు ఇవ్వకపోతే ఇలా మీరు ఫోజులు కొట్టేదేంటి? మేము ప్రతి నెల ఫస్ట్కే జీతాలు ఇస్తున్నామని చెప్పారు. మరి ఏవి మీ జీతాలు? ఈ లైవ్గా డాక్టర్ గారిని అడిగినా మా జీతం రాలే అని చెప్పారు. లైవ్గా సపోర్ట్ స్టాఫ్ని అడిగినా మా జీతాలు రాలే అని చెప్పారు. ఏవి మరి మీ ఇలా సపోర్ట్ స్టాఫ్, నర్సు, స్టాఫ్ నర్సు అందరికి ఇంకా దారుణం ఏంటంటే ఇలా కేవలం మేము వస్తున్నామని ఇలా తెలుసుకొని ఇలా పాపం ఆమె ఎల్లారెడ్డి కూడా ఉంటే ఆ నుంచి ఇలా ఒక్కటే రోజు కోసం డెప్యుటేషన్ చేసారు. ఇలా కొంచెం మీ బిగ్ టీవీ కూడా ఇది చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా మీ బిగ్ టీవీ చూస్తారు కదా, చూస్తే కనీసం కదా ప్రజలకన్నా లాభం అవుతుంది. కాబట్టి కొంచెం బాగా లైవ్ పెట్టి చూపించాలని బిగ్ టీవీ వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే మా టీ న్యూస్ నిజాలు చెప్తుంటే గజగజ ఊపుతారు కాబట్టి నిజాం మీరు కూడా చూపిస్తారేమో, రేవంత్ రెడ్డి గారి కోసం చూపిస్తే తెలుస్తుంది, ప్రజలకు లాభం అవుతుంది అనుకుంటున్నాం. నేను జూబ్లీ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీ యూసుఫ్గూడ డివిజన్లో ఇదే బస్తీ దవాఖానా ఎంత అద్భుతంగా ఉండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి నాయకత్వంలో గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఈ హాస్పిటల్ అని పట్టించుకుంటో, ఆనాడు ఏ విధంగా కేసీఆర్ గారు నాయకత్వంలో గోపీనాథ్ గారు ఈ హాస్పిటల్లో డాక్టర్లతో ఎంత అద్భుతంగా రివ్యూ మీటింగ్ పెట్టేది, ఎంత అద్భుతంగా రివ్యూ చేసేది, మెడిసిన్స్ ఉన్నాయా లేదా రివ్యూ చేసేది, ఈ స్టాఫ్ నర్స్ ఉన్నారా లేదా రివ్యూ చేసేది, డాక్టర్ రెగ్యులర్గా వస్తురా లేదా అని చూసి రివ్యూ చేసేది. రోజు పొద్దున 9 గంటలకు వస్తే సాయంత్రం 4 గంటల వరకు వీళ్ళందరూ కూడా ఇటు ఉండేటట్టు చూసుకునేది గోపీనాథ్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ గోపీనాథ్ గారు జరిగిపోయిన తర్వాత, ఇలా గవర్నమెంట్ పోయిన తర్వాత కనీసము ఈ దవాఖానాలని పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. ఇలా కనీసం నీళ్లు కూడా వస్తలేవు. ఒక్కసారి మీ అందరు కూడా ఇది ఆలోచన చెయ్యాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దయచేసి కోరుతా ఉన్నా, గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు జరిగిపోయినరు. ఇలా గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఇది ఈ హాస్పిటల్ నడిచేదో, రేపు గోపీనాథ్ గారి కుటుంబం కష్టకాలంలో ఉంది. మీ అందరికీ సేవ చేసిన గోపన్న ఆ కష్టకాలంలో ఉంది. గోపన్న గారి సతీమణి గారు బై ఎలక్షన్స్లో నిలబడ జరుగుతూ ఉంది. ఇలా ఒక్కటే కోరుతా ఉన్నాను జూబ్లీస్ ప్రజల్ని కూడా, మీకు రామరాజ్యం కావాలన్నా రౌడీ రాజ్యం కావాలన్నా ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి అని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొకటి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఏ మాత్రం జూబ్లీస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు లోపల ఉన్న ప్రతి బిల్డింగ్ కి కేసీఆర్ గారు ఆనాడు ఫ్రీగా పట్టాలు ఇచ్చేసిండు. ఇవాళ వీళ్ళేమంటారు, ఈ బిల్డింగ్లకి పర్మిషన్ లేవు, ఈ గల్లీ సన్నగా ఉంది, ఈ గల్లీ బిల్డింగ్లు మేము కూలగొడతామంటారు హైదరాబాద్. ఇక మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాత్రం ఇక దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. మీ ఇల్లు గ్యారెంటీగా రేవంత్ రెడ్డి కూలగొడతాడు. ఇది మాత్రం పక్కా చెప్తా ఉన్నా. ఇలా గోపన్ ఉన్నప్పుడు ఏ విధంగా మిమ్మల్ని కాపాడుకుంటూ, కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా కాపాడుకుంటూ ఇవాళ ఏందో పరిస్థితి ఒక్కసారి మీరు ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మళ్ళా ఒక్కసారి ఈ దయచేసి రేవంత్ రెడ్డి గారు మా యూసుఫ్ కూడా ప్రజల పక్షాన, మా జూబ్లీస్ నియోజకవర్గ ప్రజల పక్షాన నా చేతులు జోడించి మిమ్మల్ని కోరుతా ఉన్నాను.
వాళ్ళకి బస్తీ దవాఖానాలు దయచేసి మెయింటైన్ చేయండి. ఇలా రాజకీయం అవసరం లేదు. వాళ్ళు చాలా కష్టకాలంలో ఉన్నారు, వాళ్ళు పేదోళ్ళు. ఇలా మీరు ఈ బస్తీ దవాఖానాలు సరిగా చూసుకోకపోతే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటళ్లలో పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణ ఉన్న పేషెంట్స్ ని మీరు కాపాడుకోవాలని నా చేతులు జోడించి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు సునీత గారు మాట్లాడుతున్నారు.